అరటి దూట ఆరోగ్యానికి ఎంతో అవసరం అండి. మన ఆరోగ్యం మన చేతుల్లో అన్న కాన్సెప్ట్ మనం ఫాలో అయితే కనుక ఈ అరటి దూట మనం 2 వారాలకు ఒకసారైనా ఖచ్చితంగా తినాలి. మన డైజెస్టివ్ సిస్టమ్ని మొత్తం ఒక బ్రష్ లాగా ఇందులో ఉన్న ఫైబర్ అంతా కూడా మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట. వెయిట్ లాస్కి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ అరటి దూట. ఆ పైన ఉన్న లేయర్స్ అన్నీ తీసేసిన తర్వాత సిలిండర్ లాగా ఇలా ఒకటి వస్తుంది. ఇదే దూట. దీన్నే అరటి దువ్వ, అరటి ఊచ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. మామూలుగా అయితే ఇది బనానా స్టెమ్ అంటారు ఇంగ్లీష్లో అయితే. ఇది తొందరగా నల్లబడిపోతూ ఉంటుంది కాబట్టి మజ్జిగ నీళ్ళల్లోకి ఉప్పు పసుపు వేసుకుని అందులోకి తరుక్కోవాలి. ముందుగా అయితే ఎండ్స్ కట్ చేసుకున్న తర్వాత అవి పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నల్లగా అయిపోయి ఉంటాయి మనం కొనుక్కున్నప్పటికే. అలాగా మనం చక్రాలు తరుక్కున్నప్పుడు దాని చుట్టూరా ఫైబర్ వస్తుందండి. దాన్నంతా కూడా మనం వేలుకు చుట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటూ ఉండాలి. అరటి నార వస్తుందన్నమాట. ఈ నారతో ఒత్తులు కూడా చేస్తారండి. చాలా మంచిది కూడా చేస్తే. అయితే అవన్నీ మజ్జిగలో వేసిన తర్వాత ఆ స్లైసెస్ అన్నీ మళ్ళీ తీసుకుని సన్నగా ముక్కలు తరుక్కోవాలన్నమాట. మనం సన్నగా ఉల్లిపాయలు ఎలా తరుగుతామో అలా తరుక్కోవాలి. తర్వాత ఆ మజ్జిగ నీళ్ళల్లోనే ఈ ముక్కలన్నీ వేసేసి ఆ మజ్జిగతో సహా మనం దీన్ని ఉడికించాలి. తొందరగానే మగ్గిపోతుంది అరటి దూట. మీడియం ఫ్లేమ్లో తర్వాత సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మనం దీన్ని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మజ్జిగ కదండి, అడుగంటకుండా చెక్ చేసుకోవాలి. అది ఉడికిపోయిన తర్వాత ఈ మజ్జిగనంతా కూడా మనం వార్చేసి ఈ ముక్కల్ని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లార్చాలి. అయితే ఈ ముక్కలతోటి మనం కూర, వేపుడు ఏమైనా చేసుకోవచ్చు. నేను పెరుగు పచ్చడి చేశాను. ఫ్రెష్ పెరుగు తీసుకుని అందులో ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, ఈ చల్లారిన అరటి దూట ముక్కలు అన్నీ వేసి కొంచెం వీలుగా కలుపుకునేందుకు ఉండే ఒక పెద్ద సైజ్ బౌల్ తీసుకుని అందులో కలుపుకున్నాను. ఈ లోపల పోపులోకి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, అల్లం ముక్కలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఆ పోపు కూడా వెంటనే వేయకుండా వేడి మీద కొంచెం చల్లారిన తర్వాత వేస్తే పెరుగు అన్నది మనకి విరగకుండా ఉంటుందన్నమాట. దీన్ని మనం సాలెడ్ లాగా కూడా తీసుకోవచ్చు. నైట్ డిన్నర్ టైంలో తీసుకుంటే ఇంకా మంచిది. ఈ అరటి దూట పెరుగు పచ్చడి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.